ప్రముఖ యూట్యూబర్ అయినటువంటి ప్రతీక్ బొరాడే అనే ఒక మరాఠీ యూట్యూబర్. అతను బాలీవుడ్ మూవీస్ రివ్యూలు చేస్తాడు. అతను చాలా పాపులర్ యూట్యూబర్. అతను ఏమన్నారంటే, జూనియర్ ఎన్టీఆర్ గారు హిందీ మూవీ హృతిక్ రోషన్ బాలీవుడ్ యాక్టర్లతో స్క్రీన్ షేర్ చేసుకొని చాలా పెద్ద తప్పు చేశారు. అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అన్నది ఇండియన్ కల్చర్ ఎలా చూపించాలన్నది, సనాతన ధర్మంలో ఉన్న వాల్యూస్ ఎలా చూపించాలన్నది, శారీ కల్చర్ ఎలా చూపించాలన్నది బాలీవుడ్కి అసలు తెలియదు. బాలీవుడ్లో సోకాల్డ్ పాకిస్తాన్ ప్రేమికులు, వెస్ట్రన్ ప్రేమికులు ఉన్నారు కనుక ఇది ప్రేక్షకులు గమనించాలి అని చెప్పి అతను మళ్ళీ రిక్వెస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్తో స్క్రీన్ షేర్ చేసుకుని పదే అతనికి ప్రముఖమైనటువంటి సీన్లు ఇవ్వక సెకండ్ గ్రేడ్ సీన్లే అతనికి అప్పచెప్పారు అని అతను ఆవేదనగా, ఒక తెలుగువాడు కాకపోయినా అతను తన వ్లాగ్లో చెప్పాడండి. సో మహేష్ బాబుని ఎంతో పొగిడాడు. ఎందుకంటే అతను ఒక స్టేట్మెంట్లో ఒక 5 years ago అనుకుంటా అతను ఏమన్నారంటే, హిందీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్ కాంట్ అఫోర్డ్ మీ టు యాక్ట్ ఇన్ బాలీవుడ్ మూవీస్ అలా అన్నారు. నాకు వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, నా అవకాశాన్ని వాళ్ళు అందుకోలేరు, వాళ్ళ అవకాశాన్ని నేను అందుకోలేను, నాకు తెలుగు మూవీలే కరెక్టు అని చెప్పి అతను తెలివిగా దాటవేశారు. అది ప్రతీక్ బొరాడే గారికి చాలా నచ్చింది. అతను చాలా స్మార్ట్ పర్సన్. అతను రాజమౌళి గారితో వచ్చే మూవీ చాలా కలెక్టబుల్గా, చాలా ఫేమస్గా, ఇండియా అంతటికి పేరు తెచ్చే తెలుగు మూవీగానే చరిత్ర సృష్టించింది అతను చెప్పడం జరిగిందండి. ప్రతీక్ బొరాడే గారు అతను చాలా ప్రముఖ యూట్యూబర్. సో అదనమాట. అతను ఒకంతటా బాలీవుడ్ యాక్టర్లకి ఎవరికి ఎంకరేజ్ చేయరు. అతను లైక్ సల్మాన్, షారూక్ అండ్ అమీర్ అండ్ వాట్ ఎవర్ హూ ఎవర్ ద హిందీ యాక్టర్స్. అతను మరాఠీ యాక్చువల్లీగా. సో ఇది అతను ఎక్కువగా ప్రైజ్ చేసేది సౌత్ తెలుగు ఇండస్ట్రీ అండి. ఒక బాలీవుడ్ యూట్యూబర్గా ఉన్నప్పటికి కూడా, ఒక హిందీ యూట్యూబర్గా ఉన్నప్పటికి కూడా అతను ఫేవరబుల్గా ఎక్కువగా మాట్లాడేది సౌత్ మూవీస్ అయిన ప్రముఖమైనటువంటి తెలుగు ఇండస్ట్రీ గురించి అతను బాగా ఎక్కువగా చెప్తారండి. సో అతను ఎక్కువగా ప్రమోట్ చేసేది కూడా తెలుగు మూవీసే ఎక్కువగా, ప్రతీక్ బొరాడే గారు. సో ఆ విషయమై ఎన్టీఆర్కి ప్రముఖమైన క్యారెక్టర్ ఇవ్వకపోవడం వల్ల అతను చాలా ఆవేదనగా ఆ వీడియో పెట్టారండి. సో అతనే కాదు, చాలామంది తెలుగు హీరోల్ని ప్రశంసించి వాళ్ళకి ఫ్యాన్స్ అయ్యే చాలామంది యూట్యూబర్స్ అసలు ఎన్టీఆర్కి ప్రధానమైన క్యారెక్టర్ ఇవ్వలేదు, హృతిక్ రోషన్నే ఎలివేటెడ్ చేసే క్యారెక్టర్స్ ఇచ్చారు. ఇది చాలా డ్యామేజ్ అతని కెరీర్కి. అతను 10 yearsలో ఇదే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని వాళ్ళు తమ తాలూకా మనోభావాన్ని వ్యక్తం చేసే వీడియోలు కోకొల్లలుగా హిందీలో ఉన్నాయి. సో దీన్ని తెలుగులో ఎవరు చర్చించడం లేదు. సో దాని విషయమై నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. అది విషయం. నమస్తే, హ్యావ్ ఏ గుడ్ డే.